వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజు చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. టిఫిన్ ఏం చేయాలో ఇంట్లో మనకి తోచినప్పుడు ఇంట్లో ఉన్న గోధుమ పిండితో 5 నిమిషాల్లో ఇలా క్రిప్సీగా దోశలు వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి టైం లేనప్పుడు కూడా నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ గోధుమ పిండి దోశ అండి. సింపుల్గా ఈ విధంగా ఒకసారి చేసుకోండి. సోడా పెరుగు లేకపోయినా పేనానికి అస్సలు అత్తుకోకుండా సింపుల్గా ఇలా చేసుకోండి. ఎలా చేయాలో చూసేయండి. ఇలా చూడండి, నేను ఖాళీ బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి. ఇలా 1 కప్పు గోధుమ పిండి వేయడం మూలంగా టేస్ట్ బాగుంటుందండి. హీట్ ఫ్లోరే వేసుకోండి. అలాగే 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు నేను బియ్యం పిండి తీసుకున్నానండి. బియ్యం పిండే వేసుకోండి. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇది మనకి. అలాగే ఒక పెద్దపాటి ఉల్లిపాయ తీసుకొని ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డ కానీ ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. ఇలా ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి. 2 నుండి 3 వరకు మనము రెడ్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోండి. అందులో లేదా గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవచ్చు. అలాగే ఒక రెబ్బ కరివేపాకు, ఒక కట్ట కొత్తిమీర వేసుకొని 1/2 స్పూను జీలకర్ర పైనంగా చల్లేసుకోవాలండి. ఇలా జీలకర్ర వేయడం మూలంగా మంచి ఫ్లేవరు, మంచి స్మెల్, మంచి టేస్ట్ వచ్చేసేది. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. అలాగే మనకి హీట్ ఫ్లోర్ అనేది, రైస్ ఫ్లోర్ అనేది, ఈ వాటర్ అనేది మనము మిక్స్ చేయకుండా వాటర్ వేసేసుకొని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. మనం చూడండి, ఎలాంటి ఉండలు లేకుండా ఊరికి గట్టిపడిపోతుంది అనుకున్నప్పుడు ఇంకొన్ని వాటర్ వేసేసుకోండి. కనీసం మనకి ఎంత లూజుగా ఉంటే మనకి గోధుమ పిండి దోశ అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. టేస్ట్ మాత్రం చపాతీ కన్నా మిన్న అండోయ్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రుచి మాత్రం అదిరిపోతుంది. తప్పనిసరిగా ఇలా లూజుగా కలుపుకున్న తర్వాత, ఎంత లూజుగా ఉంటే అంత మంచిది. ఒక క్యారెట్, పెద్దపాటి క్యారెట్ తీసుకొని సన్నగా ఈ విధంగా తురిమి వేసుకోవాలండి. ముక్కలుగా వేయకుండా తురిమి వేస్తేనే పర్ఫెక్ట్గా స్మూత్గా క్రిప్సీగా వచ్చేస్తుంది గోధుమ పిండి దోశ అనేది. ఇలా చూడండి, ఒక 2 తిప్పులు తిప్పేసి గరిటెతో ఇంత లూజుగా ఉండాలండి. ఎంత లూజుగా ఉంటే ఈ రెసిపీ అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా సరే అండి, పెద్దవాళ్ళు చిన్నపిల్లలైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 5th క్లాస్ 6th క్లాస్ పిల్లలైనా ఈజీగా చేసుకొని తినేయొచ్చండి. అంత బాగుంటుంది. మరి ఇలా చూడండి, ఎంత లూజుగా కలుపుకుంటే అంత బాగుంటుంది. తప్పనిసరిగా ఒక 10 నుండి 20 నిమిషాల వరకు పక్కకు మాత్రం పెట్టేసుకోండి ఓపికతోని. అలా పెట్టడం మూలంగా ఎంత నానితే అంత క్రిప్సీగా వచ్చేస్తే ఖాళీ మిక్సీ జారు తీసుకోవాలండి. చట్నీ కూడా మీకు సింపుల్గా నేను చేసి చూపిస్తున్నాను. అప్పటికప్పుడు ఒక ఖాళీ జారు తీసుకొని మనము ఒక అద్దపవన్ని పుట్నాల పప్పు అండి, ఒక కప్పు మనం పుట్నాలు తీసుకొని, అలాగే ఫ్రెష్గా ఉన్న గ్రీన్ చిల్లీ 2 తీసుకొని అడ్డంలో 4 ముక్కలు తుంచి వేసేసుకోవాలి. ఇలా తుంచి వేయడం మూలంగా మంచిగా కారంగా ఉంటుందండి టేస్ట్గా. ఇది వెల్లుల్లి రిబ్బలండి, సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ తెల్లగడ్డని కూడా సన్నగా తరిగి వేయడం మూలంగా ఫ్లేవరు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని 1 కప్పు పుట్నాల కప్పుకు 1 కప్పు మనము ఈ విధంగా వాటర్ వేసుకొని చక్కగా గ్రైండర్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తగా అవ్వాలండి పుట్నాల పప్పు పేస్ట్ అనేది. చట్నీ ఈ విధంగా మెత్తగా అవుతే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కొంచెం నీళ్ళు కూడా కలుపుకొని వేసేసుకోవాలి. పుట్నాల పప్పు అనేది చిక్కదనం అనేది ఎక్కువ ఉంటుందండి. ఇంకా మనకి పుట్నాల పప్పు అంటే ఏంటండి, శనగపప్పే కదా, అది చిక్కగా ఉంటుంది కనుక వాటర్ కొంచెం లూజుగా చేసుకోవాలి. అలాగే మరొక స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో పోపు దినుసులు వేయాలి. పోపు దినుసులు అంటే ఏం లేదండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి రిబ్బలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక ఎండుమిర్చి ఇలా చుంచి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. అంతేనండి, పోపు చాలా ఈజీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన పోపే కదా, కొత్త ఏముంది అనుకుంటారు. కాకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకోండి. పల్లి చట్నీ కానీ, మనకి పుట్నాల చట్నీ కానీ వెల్లుల్లి రిబ్బలు వేయడం మూలంగా ఆ టేస్టే వేరబ్బా, చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది ఆ వాసనకే. అందుకే నేను వెల్లుల్లి రిబ్బలు పోపులో వేసుకున్నాను. ఇది పుట్నాల పప్పు కూడా రెడీ అయిపోయింది కదండి చట్నీ, అది కూడా కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి నానబెట్టిన 20 నిమిషాలు మనకి గోధుమ పిండి ఫ్లోర్ ఉంది కదా, ఇలా లూజుగా ఎంత చక్కగా నానింది చూడండి. ఇలా నానడం మూలంగా మనకి పేలం పైన వేయగానే క్రిప్సీగా వచ్చేస్తుందండి. మరీ మెత్తగా లేకుండా చెయ్యి పెట్టి ఇలా గడ్డలు ఉందా, చిక్కగా ఉందని చూసుకోవాలి. చెయ్యికి పిండి కనిపించట్లే కదా, అలా ఉన్నప్పుడు మీరు పేలం పైన దోశలు బాగా వేడి అవ్వాలండి. ఐలోనే పెట్టి ఈ పేలం బాగా పొగలు వెళ్తున్నప్పుడు మనం నీట్గా లిక్విడ్గా కలుపుకున్న మనకి హీట్ ఫ్లోర్ని ఈ విధంగా వేసేసుకోండి. ఎంత పలుచగా వేసుకుంటే
చేసుకుంటే అంత బాగుంటుందండి. అంత క్రిప్సీగా కూడా వస్తాయి సింపుల్గా. ఇలా చూడండి, పైన కూడా మనకి పిండి అండట్లేదు, బాగా బాయిల్ అయిపోయింది అనుకున్నప్పుడు ఒక తిప్పుడు తిప్పేసి మరొక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటండి, 100 వేసినా రిస్క్ రాదు, 1000 వేసినా రిస్క్ రాదు. సింపుల్గా మన ఇంట్లో కావాల్సిన నెంబర్స్కు చేసుకున్నామనుకో, కాస్త పిండి ఎక్కువనే కలుపుకోండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. ఒకటి తినమంటే 10 తినేస్తారు పిల్లలు. మేమైనా మా ఇంట్లో అయినా అంతేనండి, మీకు ముందుగా అందుకే చెప్తున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని అప్పటికప్పుడు ఎలాంటి పప్పులు నానపెట్టకుండా, టైం లేనప్పుడు ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళైనా, ఇంట్లో ఉన్న ఉమెన్స్ అయినా ఎవరైనా సరేనండి, ఈజీగా ఒకసారి ఈ విధంగా చేసుకురనుకో అప్పటికప్పుడు గోధుమ పిండి క్రిప్సీ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.